హలో అండి. చూస్తున్నారు కదా! నేనైతే టమాటోస్ కోస్తున్నాను. ఈ టమాటోస్‌తో మనం వడియాలైతే పెట్టేద్దాం. ఎండలు చూస్తే బాగా వచ్చేస్తున్నాయి కదండీ! సో, ఇలాంటప్పుడు మనం వడియాలు పెట్టుకుంటే మంచిది. ఈ టమాటోస్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. దేశీ రైస్ అయితే రెడ్ రైస్ తీసుకున్నాను. దాన్ని రాత్రి నానబెట్టుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. టమాటోస్ కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ తీసుకొని మరిగించి 1 కప్‌కి మాక్సిమం 5, 6 కప్స్ వాటర్ అయితే పడుతుంది. మరిగిస్తాము. దాంట్లో కొంచెం ఫ్లాక్స్ సీడ్స్, నెక్స్ట్ సగ్గుబియ్యం వేసి మరిగించి మనం మిక్సీ పట్టించుకున్న పేస్ట్ అయితే వేస్తాము. ఉప్పు వేస్తాము, కారం, నువ్వులు, నేను పండించుకున్న మెంతి కూర అది ఉంటే అదైతే వేసి ఇలా దాన్నైతే వడియాలకి సిద్ధంగా చేసుకున్నానండి. ఇవన్నీ పెట్టేశాను అనమాట. చూస్తున్నారు కదా! ఇలా పెట్టేసినవి 2 డేస్కి అయితే ఇలా ఆరిపోయినాయి. కొంచెం వాటర్ వేసి తడిపేసి దాన్ని తీసేసుకుంటే ఈ తడి ఉన్నది మళ్ళీ డ్రై అయిపోతాయి అనమాట. ప్యూర్గా ఎండలో పెట్టేసుకుంటే ఇలా డ్రై అయిపోయిన వడియాలని ఇలా వేయించుకొని తింటే సూపర్. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.